సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఒక ఎస్సీ ఎస్టీ మేధావిగా ఈరోజు ఎంఆర్పిఎస్కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మీ ఒక మేధావిగా మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సమర్థిస్తూ ఏదైతే తీర్పును వెలువరించిందో చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ధర్మాసనం ఏదైతే తీర్పునిచ్చిందో అది అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా మేధావులందరూ కూడా, అడ్వకేట్స్, డాక్టర్స్, మేధావి వర్గం అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కలలు సామాజిక న్యాయం. దేశంలో, రాష్ట్రంలో ఎస్సీలలో, ఎస్టీలలో ముఖ్యంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలా, సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు, అంటే ఇప్పుడు ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఇది ఒక ఎంఆర్పిఎస్ ఒక మాదిగల ఉద్యమం కాదు. మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ గారు పోరాటం చేయలే. 59 కులాలు ఏదైతే అట్టడు వర్గాలు ఉన్నాయో, దక్కలి, సింధు, మాస్టి, ఇంకా అడుక్కునే వాళ్ళు, ఎన్నో వర్గాలు, అసలు రాజకీయం అంటే తెలియని సామాజిక వర్గాలు ఉన్నాయి. కాబట్టి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలనేది అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము. దానికి అనుగుణంగానే ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టింది. దాన్ని ముందుకు తీసుకెళ్లడం లోపల మందకృష్ణ గారు సఫలీకృతం అయ్యారు. దానికి ముఖ్యంగా ఈ తీర్పు ఎంతోమంది అమరులకు నేను అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది అమరులు అయ్యారు, చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు 30 సంవత్సరాలు. ఎందుకంటే నాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కూడా ఈ ఉద్యమం నేను చూస్తున్నాను నిజాం కాలేజ్ గ్రౌండ్లో. సో అప్పటి నుండి ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆది జాంబవారు ఉన్నత సంఘం మొదలై అక్కడికి వెళ్ళి మరి దండోరగా, మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంగా మరి పేరు మార్చుకొని అప్పటి నుండి జరుగుతున్న 30 సంవత్సరాల ఉద్యమానికి ఈరోజు మరి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. ఎందుకంటే సామాజిక న్యాయమే కోణంగా తీసుకోవాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలా. ఎస్సీలలో అంటే రిజర్వేషన్లో విత్ ఇన్ ద రిజర్వేషన్ క్లాసిఫికేషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కోటాను డిస్టర్బ్ చేయడం లేదు. ఎస్సీలకు ఏదైతే 15% ఉందో ఆ 15%లోనే అన్ని వర్గాలు అనుభవించాలి. ఒక మాలలు, మాదిగలే కాకుండా ఇంకా అట్టడు వర్గాలకు కూడా రిజర్వేషన్ రావాలనేదే సుప్రీంకోర్టు యొక్క తీర్పుగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్టీలలో కూడా ఇంకా కొన్ని వర్గాలు అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీలలో సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్లో విత్ ఇన్ ద రిజర్వేషన్ చేసుకుంటేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి అనేది సుప్రీంకోర్టు తీర్పుగా నేను భావిస్తూ ఉన్నాను. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా సుదీర్ఘమైన ఒక పండుగ రోజు. అన్ని వర్గాలకు అంటే సామాజిక న్యాయం కోణంలో ఆలోచన చేస్తే మేధావి వర్గం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకించినట్టు. ఆయన కోరుకున్నది ఏంది? సామాజిక న్యాయం, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దళిత మేధావిగా, ఒక ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరూ సహకరించండి. మేధావులారా, విద్యావంతులారా, అన్ని వర్గాలు సహకరించి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని సామాజిక న్యాయానికి మనం తోడ్పడవలసిన అవసరం ఉందని నేను భావిస్తాను. సార్, ఇన్ని ఇయర్స్ లేట్ కావడం కానీ డిలే కావడం అంటే ఎలాంటి కారణాలు ఉండొచ్చు సార్ ఒక మేధావిగా? అంటే ఉద్యమం నడిచింది, కాకపోతే కొంత వ్యతిరేక ఉద్యమాలు కూడా లేచినాయి. ఆ వ్యతిరేక ఉద్యమాలను సల్లారుస్తూ మరి కొంత సమయం పట్టింది. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్స్ దాఖలు చేయడము, దీన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయడం అనేది శుభ పరిణామము. అందరికీ కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక వర్గము అభివృద్ధి చెందితే కాదు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు కోరుకున్నాడు, అవి ఇవ్వలేదు. కాబట్టి రిజర్వేషన్స్ మహాత్మా గాంధీ సూచించితే దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్స్ 15%, మరి 7% సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, విద్యలో కావచ్చు, మరి ఉద్యోగాలలో కావచ్చు, మరి ఇది ఏర్పడేది. కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలు అయితే ఇంకా చాలా బాగుండేదని అంబేద్కర్ గారు అన్నారు.
కానీ అది సాధ్యం కాక ఈరోజు రిజర్వేషన్ పద్ధతి లోపల ఇది వచ్చింది, పొలిటికల్ రిజర్వేషన్. అదేవిధంగా విద్యలో కావచ్చు, మరి ఉద్యోగాలలో కావచ్చు, ఈ రిజర్వేషన్స్ అన్ని వర్గాలకు రావాలండి. నేను ఒక ఉద్యోగస్తుని, ఒక సీనియర్ ఆఫీసర్గా నేను 35 సంవత్సరాలు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఒక జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగం చేశాను. నేను అన్నీ చూశాను. రోస్టర్ విధానం తెలుసు, నాకు రిజర్వేషన్స్ ఏ విధంగా చేస్తారనేది తెలుసు. నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. కాబట్టి నేను అనేది ఒక్కటే, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అన్ని వర్గాల మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, అందరూ కూడా మనం కింది వాళ్ళకు చేయుతనియాలి. మన కింది వాళ్ళకు మనం ఒక చేయి అందించి ఆ వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి పడాల్సిన అవసరం ఉంది. అప్పుడే అంబేద్కర్ యొక్క కళలో నిజమవుతాయని నేను నమ్ముతాను. ఎంతమందికి ఈ లబ్ధి చేరుకోవచ్చు సార్? ఎంతమందికి అనేది కాదండి, ఒక మాదిగలకే కాదు, మాలలకే కాదు, మిగతా వర్గాలకు కూడా ఒక పర్సెంటేజ్ 15 లోపల వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటనేది ఒక స్టడీ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ 2004 ఇంప్లిమెంట్ జరిగినప్పుడు ABCD గ్రూపుల కింద ఇప్పుడు మాదిగలు ఒక గ్రూపు, మాలలు ఇంకా రెల్లీలు ఒక గ్రూపు, ఈ విధంగా కొన్ని గ్రూపులు చేశారు. సో ఈ విధంగా ఇప్పుడే ABCD గ్రూపులలో చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక తీసుకుంటారు ఒకటి, నేను ఆర్థికంగా కూడా ప్రాతిపదిక తీసుకోవాలనేది ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలి. జనాభా ప్రాతిపదిక మెయిన్, తర్వాత ఆర్థికంగా కూడా ఇంకా వెనుకబడి ఉన్నటువంటి ఎస్సీలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అభివృద్ధిలో తేవడానికే ఈ సబ్ క్లాసిఫికేషన్ తోడ్పడుతుందని నేను విశ్వసిస్తాను.